ఆకాశవాణి దేవగచ్చ నాటకం నిర్వహణ శ్రీ నక్కా సుధాకరరావు. వినండి. దేవగచ్చ నాటకం. రాజగురువు దేవదత్తుల వారికి ప్రణామములు. అందరికీ శుభమస్తు. నా కోరికను మన్నించి ఈ ప్రదేశాన మనం జరపదలుచుకున్న రహస్య సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ రహస్య సమావేశపు ఆంతర్యం ఏమిటో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. అయినా విశదీకరించి చెప్పడం నా బాధ్యతగా భావించి చెబుతున్నాను. ఇంతకు ముందున్న మన మతధర్మం, ఆచార వ్యవహారాలు, సమాజపు కట్టుబాట్లు, కుల వర్గీకరణ ఇవన్నీ బౌద్ధం కారణంగా విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎటు చూసినా సామాన్య ప్రజలతో పాటు రాజులు కూడా బౌద్ధాన్ని స్వీకరించి బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాల ద్వారా జీవనం సాగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మన పూర్వపు మతధర్మం, మన పూర్వీకులు ఏర్పరిచిన సమాజపు కట్టుబాట్లు అన్నీ అంతరించిపోతాయి. మనకు మునుపటిలా సమాజంపై పెత్తనం ఉండదు. ఎవ్వరూ మనల్ని గౌరవించరు. మన మాట శాసనంగా చెల్లుబడి అవదు. ఆ పరిస్థితి రాకూడదంటే పరస్పర సహకారంతో మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయండి అని బోధిస్తున్న బౌద్ధాన్ని ఎలాగైనా సరే అంతమొందించి తీరాలి. అందుకు మనం ఎన్ని కుట్రలైనా పన్నాలి, ఎన్ని కుతంత్రాలైనా నడపాలి. నేను ఎంతగా వారించినా మన మహారాజు దేవసేనుడు మన పూర్వపు మతాన్ని వదలి బౌద్ధాన్ని స్వీకరించాడు. మన రాజ్యంలో ఇక ప్రతి గ్రామాన బౌద్ధం వేళ్ళూనుకుని పోతోంది. దీన్ని ఆపాలంటే ఒక్కటే మార్గం, దేవసేనుణ్ణి రాజ్యాధికారం నుండి తప్పించడం. కానీ అది సాధ్యం కాని పని. కాకపోతే అతని సోదరుడు నాగసేనుడు తాను రాజు కావాలని కలలు కంటున్నాడు. మనం అతనితో చేతులు కలిపినా దేవసేనుణ్ణి రాజ్యాధికారం నుండి తప్పించలేము. అతనికున్న సైనిక బలగం అటువంటిది. నాగసేనునికి తనకు తానుగా కానీ ఇతర రాజుల సహాయంతో కానీ అన్నపై తిరుగుబాటు చేసేంతటి ధైర్య సాహసాలు లేవు. కాకపోతే మనం ఎలాగైనా తన అన్నను రాజ్యాధికారం నుండి తప్పించి తనకు పదవి కట్టబెడితే మనం చెప్పినట్టుగా వింటాను అన్నాడు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. దేవసేనుని ఉపాయంగా హతమార్చాలని. అందుకు ఓ పథకం కూడా తయారు చేశాను. అందరూ శ్రద్ధగా వినండి. ఆ పథకం ఏమిటో చెబుతాను. ఇది నాగసేన నా పథకం. నా ముఖ్య అనుచరులతో రహస్య సమావేశం జరిపాక వారందరి ఆమోదంతో ఈ పథక రచనకు తుదిరూపు ఇచ్చాను. మరి నువ్వేమంటావు? మీ మాటను శిరసావహిస్తానని, మీరు కోరిన విధంగా నడుచుకుంటానని మునిపే సెలవిచ్చాను కదా. మళ్ళీ సందేహం దేనికి? నాకు కావలసింది రాజ్యాధికారం. పథకం పూర్తయ్యాక మాట తప్పరాదు సుమా. మాట తప్పితే నిన్ను తప్పించడానికి మళ్ళీ నేనే ఓ పథకం వేయవలసి ఉంటుంది. గురుదేవా, ఈ నాగసేనుడి గురించి మీకు పూర్తిగా తెలిసి కూడా ఇలా పలకటం భావ్యం కాదు. మనం అమలు జరపబోయే పథకం ఎంతటి ప్రమాదకరమైందో గ్రహించావనుకుంటాను. ఏమాత్రం పరిస్థితి ఎదురు తిరిగినా మనం నిర్దాక్షిణ్యంగా మీ అన్న కజవాలానికి బలవుతాం. మీ అన్న దేవసేనుడు ఎంతటి ఉదార స్వభావియో అంతటి ప్రమాదకారి కూడా. అతని వేగులు ఏమాత్రం మన పథకాన్ని పసిగట్టినా మనం ప్రాణాలపైనే ఆశ వదులుకోక తప్పదు. ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. పథక రచనలోని ముఖ్య పావుని మరీ జాగ్రత్తగా కదపాలి. సరే, ఇంతకీ మీ పథక రచనలోని ఆ ముఖ్యమైన పావు ఎవరో నేను తెలుసుకోవచ్చా? ఇప్పుడు చెప్పను. సమయం వచ్చింది అనుకున్నప్పుడు చెబుతాను. మీరు నన్ను సరిగ్గా విశ్వసించడం లేదు. మన మధ్య కూడా రహస్యాలు దాగి ఉండటం అంత అవసరమంటారా? నీపై విశ్వాసం లేకపోతే నా పథక రచన గురించి నీకెందుకు చెబుతాను నాగసేన? మరి ఆ పావు ఎవరో చెప్పడానికి అంత సంకోచం దేనికి గురుదేవా? సంకోచం కాదు, అనవసరం అనిపించే ఇప్పుడు చెప్పడం లేదు. అవసరం అనిపించినప్పుడు, సమయం వచ్చింది అనుకున్నప్పుడు నేనే నీకు తెలియజేస్తాను.
అప్పుడు నీవు నిర్వర్తించవలసిన బాధ్యత కూడా కొంత ఉన్నది. ఏమా బాధ్యత? ఈ తొందరపాటుతనమే కూడదన్నది. రాజ్యాధికారం పొందే విషయం తొందరపాటుతనం కాకూడదు. సంయమనంతో వ్యవహరించాలి. నువ్విక సెలవు తీసుకోవచ్చు. నాకు మరొక కార్యం ఉన్నది. అలాగే, వస్తాను గురువర్యా. మంచిది. వీడికి ఆ పావు గురించి చెబితే ఇంకేమైనా ఉందా? ముందే మగువల వలపు మత్తుతోనూ మధువుతోనూ నిత్యం తేలియాడేవాడు. తాగిన మైకల్లో దేని దగ్గరైనా ఆ పాచిక గురించి పేలినా ప్రమాదమే. వీడు రాజార్హుడు కాడు. ఆ దేవసేనుణ్ణి కడతీర్చాక వీడిని నామమాత్రపు రాజును చేసి సర్వాధికారాలు నేనే చలాయిస్తాను. రాజగురువులు దేవదత్తుల వారికి ప్రణామములు. శుభమస్తు. రాదేవగచ్చ, నీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ దేవగచ్చతో కాగల కార్యమేమిటో? నీవు చక్కటి అందగత్తెవు. నీ దురదృష్టం కొద్దీ వేశ్యగృహంలో జన్మించావే కాని ఏ గొప్ప రాచరిక వంశంలోనూ జన్మించవలసిన దానివి. నా తల్లి కన్హకు మీకును జన్మించిన దానినే కదా. ఆ విధంగా ఓ గొప్ప వ్యక్తి కారణంగానే నేను ఊపిరి పోసుకున్నాను. అంటే నేను గొప్ప వంశానికే చెందిన దానిననే కదా. స్త్రీ కేవలం క్షేత్రం మాత్రమే. బీజకుడి వల్లే పేరు ప్రఖ్యాతులు గుర్తింపు అన్నది సంతానానికి కలిగేది. మీరు నా తండ్రి అయినందుకే నా తల్లి నన్ను తనలా ఓ వేశ్యగా మార్చక శీలవతిగా గుణవతిగా పరుల కంట పడకుండా పెంచుకుంటూ వచ్చింది. నేను అలాగే పెరిగాను. మీరు నా జన్మకు కారకులని తెలుసు. అయినా తండ్రి అని సంబోధించలేని పరిస్థితి. అందరిలా నేను రాజగురువు అనే సంబోధించాలి. ఇదే ఒక్కోమారు ఎంత నరకంగా ఉంటుందో ఆ క్షోభను అనుభవిస్తున్న నాకు మాత్రమే తెలుసు. దేవగచ్చ, నీ జన్మకు నేనే కారణమన్న విషయం నీకెలా తెలిసింది? ఈ విషయం గోప్యంగా ఉంచమని నీ తల్లితో చెప్పానే. అయినా నా మాటను ఉల్లంఘించి అంతా నీతో చెప్పేసిందన్నమాట. నీతో కాక మరెవరితోనైనా కూడా చెప్పిందా? ఆహా, మీకా భయమేం అక్కర్లేదు. ఈ విషయం నా తల్లి మొన్నటిదాకా నాకు చెప్పలేదు. ఇటీవల మీరు అస్వస్థులైనప్పుడు ఈ విషయమంతా నాకు చెప్పింది. మీరు పాణిగ్రహణం చేసుకుంటానని చెప్పి తనను వంచిన విషయం కూడా చెప్పింది. మీరు నా జన్మకు కారకులయ్యాక ఆమె తన వృత్తినే వదిలిపెట్టింది. మీరాడిన మాట తప్పినా మిమ్మల్నే తన భర్తగా భావిస్తూ జీవిస్తూ ఉంది. అందుకనే కదా మీ జీవనానికి సరిపడా ద్రవ్యాన్ని పంపుతున్నది. చూడు దేవగచ్చ, నువ్వు నా కుమార్తెవే, కాదని చెప్పను. కానీ అలా అని ఈ విషయాన్ని ఎలుగెత్తి సమాజానికి చాటలేను. చెప్తే మీ విలువ గౌరవం మంటగలిసిపోవడమే కాక మీ రాజగురువు స్థానానికే ముప్పు వాటిల్లుతుందన్న భయం. ప్రజలకు రాజులకు మార్గదర్శిగా ఉండవలసిన రాజగురువే ఇలాంటివాడా అని ప్రజలు చులకనగా చూస్తారన్న భీతి. నువ్వన్నది అక్షర సత్యం. సమాజపు కట్టుబాట్ల దృష్ట్యా నేను నీ తండ్రిని అని చెప్పుకోలేని దురదృష్టవంతుణ్ణి. అందుకు నాకు లోపల బాధగానే ఉంటుంది. సరే, నన్ను పిలిపించిన కారణమేమిటో సెలవివ్వండి. చూడు, ఇది అతి రహస్యం. బయటకు పొక్కితే బహు ప్రమాదం. ఇక్కడ కాదు, నా రహస్య మందిరంలోకి వెళదాం పద, అక్కడ చెబుతాను. మీ అభిష్టం, పదండి. విన్నావుగా, ఇది నీవు చేయవలసిన కార్యం. నేను సుతారము దీనికి అంగీకరించను. మహారాజుకు ద్రోహం తలపెట్టలేను. ఇది ద్రోహం కాదు. సమాజంపై మళ్ళీ మా పెత్తనం కొనసాగాలంటే అతను అంతమవ్వాలి. నువ్వందుకు సహకరించాలి. మీ స్వార్థం కోసం, మీ మనుగడ కోసం చివరికి మహారాజునే బలి తీసుకోదలిచారా? ఇది అన్యాయం. దేవగచ్చ, రాచరికాల్లో న్యాయాన్యాయాలకు తావులేదు. పరిస్థితులను బట్టి ప్రవర్తించాలి. మీరెన్ని చెప్పినా సరే నేను ఈ ప్రతిపాదనకు అంగీకరించను. ఈ కార్యం చేయడం నా వల్ల కాదు. అవుతుంది. ఈ కార్యం నీ వల్లనే అవుతుంది. నువ్వు చెయ్యగలవు. చెయ్యక తప్పదు కూడా.
జన్మనిచ్చిన తండ్రే తన స్వార్థం కోసం కన్న కూతుర్ని ఈ విధంగా వాడుకోవాలని చూడ్డం మీ దిగజారుడుతనానికి నిదర్శనం. దేవగచ్చ, నాకు ఆవేశం తెప్పించకు. నేను చెప్పినట్టుగా నువ్వు ఈ పని చేసి తీరవలసిందే. లేదంటే ఏం చేస్తారు? నన్ను చంపేస్తారు, అంతేగా? చంపేయండి. దయలేని ఓ తండ్రి చేతిలో చచ్చాననుకుంటాను. మీరు చెప్పే విధంగా మారటం కంటే చావే నయం. నిన్ను చంపను. నిన్ను నవమాసాలు మోసి కనీ పెంచిన నీ తల్లిని చిత్రవధ చేసి మరీ చంపుతాను. ఈ పాటికే నా అనుచరులు నీ తల్లిని ఎవ్వరికీ తెలియని ఓ రహస్య ప్రదేశంలో బంధించి ఉంటారు. నువ్వు ఒకవేళ ఇలా ఎదురు తిరుగుతావేమోనన్న దూరాలోచనతో నిన్ను ఇక్కడికి రప్పించగానే ఆ పనిని నా అనుచరులకు పురమాయించాను. ఇది దూరాలోచన కాదు, దురాలోచన. రాజ్యాధికారం కోసం సమాజంపై మీ పెత్తనం సాగేందుకు మీరెంతకైనా తెగించే కిరాతకులని ఇప్పుడే తెలిసింది. ఇన్నాళ్ళు మీ పట్ల లోపలైనా నా తండ్రి అన్న గౌరవభావం ఉండేది. అది ఈ రోజుతో తుడిచిపెట్టుకుపోయింది. దేవగచ్చ, నువ్వు నన్ను తండ్రిగా గౌరవించినా గౌరవించకున్నా చివరకు నన్ను రాక్షసుడిగా తలచినా నేనేమీ వెదచెందను. నాకు కావలసింది ఆ దేవసేనుడి అంతం. అది నీ వల్ల జరగాలి, అంతే. ఇన్నాళ్ళు నా జన్మకు కారకుడైన వాడు ఓ గొప్ప వ్యక్తి అని లోపలైనా పొంగిపోయేదాన్ని. కాని ఈరోజు ఇలాంటి నీచుడికి కూతురునైనందుకు నాపై నాకే అసహ్యం కలుగుతోంది. ఏం మాట్లాడావు? నన్నే కొడతారా? కొట్టడం కాదు, అవసరమైతే నిన్ను నీ తల్లిని కలిపి ఒకేసారి అంతం కూడా చేస్తాను. నాగభైరవా! ఆజ్ఞ గురుదేవ. ఈమెను తీసుకెళ్ళి నేను చెప్పిన విధంగా మార్చు. తీసుకెళ్ళు. వదలు, నన్ను వదలు, వదలు, వదలరా, వదలు. చేయక మర్యాదగా రా, లేదంటే ఈ దండంతో బాధించి మరి నిన్ను తీసుకెళ్తాను. రా. వదలు, వదలు. దేవసేన మహారాజా, ఈ రోజు మొదలు ఓ మాసంలోగా నీ చావు తథ్యం. ఈ చూర్ణాన్ని మింగు. చెప్పేది నీకే, మింగు. నేను మింగను. మింగి తీరవలసిందే. మింగు. నేను మింగనని చెప్పానుగా. మర్యాదగా చెబుతున్నాను, ఈ చూర్ణాన్ని మింగుతావా లేదా? మీరేం చేసినా మింగను, మింగను, మింగను. నువ్వెంత ఆవేశపడ్డా ఈ చూర్ణాన్ని మింగి తీరవలసిందే. పరిచారికరాలా, ఆమెను గట్టిగా కదలకుండా పట్టుకోండి. అలా చూస్తారే, చెప్పేది మీకే. పట్టుకోండి. వదలండి, నన్ను వదలండి, వదలండి. చెప్పేది మీకే, నన్ను వదలండి. నేను ఆ చూర్ణాన్ని మింగను. మింగేంత వరకు నిన్ను వదిలేది లేదు. ఆమె నోరు తెరిచి గట్టిగా పట్టుకోండి. నోరు తెరిచి పట్టుకోండి. దేవగచ్చ, మర్యాదగా నోరు తెరు. నోరు తెరు. నాగభైరవ, ఇలా చిత్రహింస చేసే కంటే నన్ను ఒకేసారి చంపేసేయ్, నీకు పుణ్యం ఉంటుంది. నన్ను చంపేయ్ నాగభైరవ, చంపేయ్. నిన్ను చంపడానికి కాదు ఇంత చేసేది. నేను నోరు తెరిచి పట్టుకుంటాను, మీరు చూర్ణ ఈమె నోట్లో వేయండి. వేయండి చూర్ణం. అలాగే పాలు కూడా పోయండి. ఇక వదలండి. నా గొంతంతా మంటగా ఉంది, గుండెల్లో ఏదోలా ఉంది. కళ్ళకేదో మైకం కమ్ముకొస్తుంది. నాకెలాగో ఉంది, ఎలాగో ఉంది. మత్తులోకి వెళుతోంది.
తిరిగి తేరుకోవడానికి 2 ఘడియలు పడుతుంది. తీసుకెళ్ళి పక్కపై పడుకోబెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయానికి వస్తాను. కాపలా జాగ్రత్త. ఏదైనా జరగరాని జరిగిందో మీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. తీసుకెళ్ళి పడుకోబెట్టండి. ఈ నాగభైరవుడి చేతిలో పడ్డాక ఎలాంటి వారైనా సరే అనుకున్న విధంగా మారి తీరవలసిందే. బౌద్ధ భిక్షువులందరికీ ప్రణామములు. నా కోరికను మన్నించి ఈవేళ నా మందిరానికి భిక్షకు విచ్చేసినందుకు కృతజ్ఞుణ్ణి. భిక్ష స్వీకరిద్దురు గాని రండి. సేవకులారా, వెళ్ళి ఆహార పదార్థాలు సిద్ధం చేయండి. రండి భిక్షువులారా. నాగభైరవ, రాజగురువులకు ప్రణామములు. నేను అప్పగించిన బాధ్యతను ఎంత మేరకు నెరవేర్చావు? మరో 10 రోజుల్లో పూర్తవుతుంది. ఖచ్చితంగా పూర్తవుతుందా? మరికొంత సమయం కూడా పడుతుందా? ఇందులో మీకు అణుమాత్రం కూడా సందేహం వలదు. 10 రోజుల్లో ఖచ్చితంగా పూర్తవుతుంది. కాలనాగు విషంతో తయారైన చూర్ణాన్ని రోజూ తినిపిస్తూనే ఉన్నావు కదా. ముందు మొండికేసింది, బలవంతంగా తినిపించవలసి వచ్చేది. ఇప్పుడు తానుగా ఆ చూర్ణానికి అలవాటు పడి మునుపటంతగా ప్రతిఘటించటం లేదు. అది సరే, రోజూ ఉమ్ము తీయించి పరీక్షిస్తున్నావా? చిత్తం. ఆమె ఉమ్మి తీయించి ఎలుకపై పరీక్షిస్తున్నాను. ఆ ఉమ్మితో తినుబండారాలను కలిపి వాటికి పెడుతున్నాను. అవి తినగానే స్పృహ తప్పుతున్నాయి. స్పృహ తప్పడం కాదు, అవి చావడం కావాలి. మళ్ళీ 10 రోజుల తర్వాత కలుస్తాను. చిత్తం. ఇక వద్దు, గొంతు మండుతోంది. చాలు. ఈ కాస్త చూర్ణం తిను. వద్దు, తల భారంగా ఉంది. శరీరం అంతా ఏమిటోలా అయిపోతుంది. ఇంకో 1 వారం రోజులే. ఆ తర్వాత నీకు ఏ చూర్ణం అవసరం ఉండదు. నువ్వే అందరినీ చూర్ణం చేయగలవు. దేవగచ్చ, నువ్వే చూర్ణం చేయగలవు. నా మాట విను. ఈ కాస్త చూర్ణం తిను. రోజు రోజు నన్నెందుకు ఇలా బాధిస్తావు? చాలన్నానుగా. కావాలిస్తే రేపు తింటాను. ఈ చూర్ణం ఓ మోతాదు ప్రకారమే తినాలి. ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందే. తీసుకో. కడుపులో ఏదోలా ఉంది. నాకు మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు కాదు, పాలు తాగాలి. తీసుకో. పాత్రనెందుకు విసిరేశావు? దాని అంచును తాకినా ప్రమాదమే, తెలుసా? అది మీకు గాని నాకు కాదు. మగతగా ఉంది. వెళ్ళి పడుకుంటాను. పరిచారికలారా, తీసుకెళ్లి జాగ్రత్తగా పడుకోబెట్టండి. చిత్తం. ఒక్క నిమిషం. ఏమిటి, మళ్ళీ చూర్ణం తినిపిస్తావా? చూర్ణం కాదు, నీ ఉమ్మి ఈ పాత్రలో వేయి. దేనికి? అవసరం ఉంది. ఉమ్మి వేయి. చాలా. ఇంకా కావాలా? చాలు, తీసుకెళ్ళండి. అంతా మాయ, మోసం, దగ, కుట్ర. నాగభైరవ, 10 రోజుల గడువు దాటిపోయింది. మరి నీకు అప్పగించిన బాధ్యత పూర్తిగా నెరవేర్చాను. కావాలంటే మీరే చూడండి. ఈరోజు ఆమె ఉమ్మిని ఈ పాత్రలోకి తీయించి ఈ ఆహార పదార్థాల్లో కలిపాను. వీటిని ఆ ఎలుకలకు పెడతాను, చూడండి.
తినగానే ఎలా గిలగిల తన్నుకొని మరణిస్తాయో. చూసారా ఎలా అరుస్తూ గిలగిలలాడుతూ తన్నుకుని చచ్చాయో. ఆమె అమ్మే ఇంత ప్రమాదకరమైతే ఇక మీరనుకున్నట్టుగా జరిగితే సెహభాష్ నాగభైరవ, సెహభాష్. నా పథకానికి ప్రాణం పోసావు. నేను ఆశించిన విధంగా దేవగచ్చను పూర్తి స్థాయిలో విషకన్యగా మార్చావు. ఇక నడుపుతాను చూడు మంత్రాంగం. ఈ దేవగచ్చ వలపు కౌగిలిలో చిక్కి ఆ దేవసేనుడు ఈ ఎలుకల్లా గిలగిలా తనుకొని చావాల్సిందే. అవును, చావాల్సిందే. చావాల్సిందే. అమ్మగారు, భోజనం. నాకు భోజనం చెయ్యాలనిపించడం లేదు. అమ్మగారు, మీరిక ఆ చూర్ణం తినవలసిన అవసరం లేదని నాగభైరవుల వారు చెప్పారు. అంటే నేను పూర్తిగా విషకన్యగా మారిపోయానా? అవునమ్మగారు, మీరు పూర్తిగా విషకన్యగా మారిపోయారు. మునపటిలా మిమ్మల్ని తాకాలన్నా, మీరు ఆరగించిన పదార్థాలు తాలూకు పళ్ళాలను తాకాలన్నా కూడా భయంగా ఉంది. ఈ గుడ్డని చేతపట్టి ఆ పళ్ళాలను తీయవలసి వస్తోంది. మీ ఉమ్మి తాకినా చాలమ్మా, మరణం సంభవిస్తుంది. అంటే నేనంత కాలకూట విషం గల ఓ నాగినిలా మారిపోయానా? నేను తిరిగి మామూలు మనిషిగా మారే అవకాశమే లేదా? లేదమ్మా, ఇక జీవితాంతం మీరు విషకన్యగానే ఉండిపోవాల్సిందే. మీరు తిరిగి మామూలు మనిషిగా మారడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఈ విషయం ఆ నాగభైరవుల వారే చెప్పారు. అయితే ఇప్పుడు నేనెవర్ని కాటేసినా, అంటే ఎవరిని కొరికినా వారు వెంటనే చచ్చిపోతారంటావు. కొరకటం అటుంచండమ్మా, మీ చేతిగోళ్లు ఎవరికైనా గుచ్చుకున్నా ప్రమాదమే. అయితే ఓసారి దగ్గరికి రా, నిన్ను గిచ్చి చూస్తాను. అయ్య బాబోయ్, అంత పని చెయ్యకండమ్మా, నాకింకా బ్రతుకుపై ఆశ ఉంది. మరి నాకు బ్రతుకుపై ఆశ అన్నదే లేకుండా చేశారు కదే. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? అవునమ్మా, మీ పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉంది. కాని నన్నేం చేయమంటారు? మీరిలా మారడానికి నేను బాధ్యురాల్ని కాదు కదమ్మా. నువ్వు కాదు, ఆ కిరాతకుడు కారణమయ్యాడు. వాణ్ణి కసి తీరా కొరికి చంపాలని ఉంది. అయ్యయ్యో, ఆవేశంలో ఆ పని చేశారు. బందీగా ఉన్న మీ తల్లి ప్రాణాలకే ప్రమాదం. వారికేం జరిగినా వారి అనుచరులు మీ అమ్మగారిని అంతం చేస్తారమ్మా. అలా బెదిరించే వాడు నన్ను ఈ స్థితికి మార్చాడు. వాడు కన్న తండ్రా? ఏ కన్న తండ్రైనా తన కూతుర్ని విషకన్యగా మారుస్తాడా? వాడు తండ్రి కాదు, మనిషి రూపంలో ఉన్న ఓ క్రూర జంతువు. ఎలాంటి విష జంతువుకైనా సరే తమ బిడ్డల పాలిట ఆపేక్ష ఉంటుంది. కానీ మనిషి అయి పుట్టి కూడా వీడికి అలాంటి భావమే లేదు. ఏం చేసి వీణ్ణి అంతమొందించాలి? నా అణువణువులో వాడి పట్ల ప్రతీకార జ్వాల చెలరేగిపోతూ ఉంది. అయ్యో, మీరు తనకెలాంటి అపచారం తలపెట్టాలని చూసినా అక్కడ బందీగా ఉన్న మీ తల్లికి ప్రమాదం కలిగిస్తాడు కదమ్మా. అవును, అందుకే వాడిపై కసి మరింతగా పెరుగుతూ ఉంది. నా తల్లికి ప్రమాదం జరగకుండా వాడిపై పగ తీర్చుకునే మార్గం చెప్పవే, నీకు పుణ్యం ఉంటుంది, చెప్పు. అయ్యో, ఈ కుట్రలు కుతంత్రాలు, ఎదుటి వ్యక్తిపై పగ తీర్చుకునే మార్గాలు నాలాంటి పరిచారులకేం తెలుస్తాయమ్మా? అదేదో మీరే ఆలోచించుకొని అదను చూసి కాటేయండమ్మా. అవును, అదే పని చెయ్యాలి. ఆ కిరాతకుణ్ణి అదను చూసే కాటు వెయ్యాలి. ముందు నా తల్లిని రక్షించుకున్న తర్వాత ఆ పని చేస్తాను. నా తల్లిని ఎప్పుడు విడిచిపెడతారట? మీరు మహారాజును మీ విషం ద్వారా కడతీర్చిన తర్వాతే అనుకుంటానమ్మా. వాడు దేవదత్తుడు కాదు, దైవదుష్టుడు, ప్రజాదుష్టుడు. ఆ దుష్టుణ్ణి
ఏనాటికైనా అంతం చేసి తీరవలసిందే. ఆ విషయం తర్వాత ఆలోచిద్దురు గాని ముందు మీరు భోంచేయండమ్మా. నాకే భోజనం వద్దు. ఈ విషకన్యకు రోజు విషం కావాలి. అదే నా ఆహారం. అవును, అదే నా ఆహారం. వెళ్ళు, వెళ్ళి చూర్ణాన్ని తీసుకురా. ఆగు. నేలపడ్డ ఆహారాన్ని ఓ గుడ్డతో జాగ్రత్తగా ఎత్తిపారవేయి. ఈ గదిలోకి వచ్చి అటూ ఇటూ తిరుగాడే ఓ పిట్టల జంట ఉంది. అవి తిన్నాయంటే పాపం చచ్చిపోతాయి. చిత్తం తల్లి. రే దేవదత్త, నిన్ను! పరిచారిక, ఆ ఆహారాన్ని ఎత్తివేశాక కాసేపు నన్ను నేను మర్చిపోయేలా ఉండేందుకు వెంటనే ఆ చూర్ణాన్ని తీసుకురా. అయ్యో, ఇక ఆ చూర్ణం వల్ల కానీ మరే మత్తు పదార్థాల వల్ల కానీ ఇకపై మీకు ఎలాంటి మత్తు కలగదమ్మా. మరి నన్ను నేను మర్చిపోయేది ఎలా? అయ్యో, నాకు ఏమీ తోచటం లేదమ్మా. సరే, వెళ్ళు. భగవంతుడా, నువ్వున్నావో లేదో తెలీదు. ఉంటే మాత్రం ఏ కన్యకు ఇలాంటి స్థితి రానివ్వకు. నా పిచ్చి గాని అసలు నువ్వే ఉంటే మనుషుల్లో ఈ అసూయ ద్వేషాలు, కక్షలు కార్పణ్యాలు, కుట్రలు కుతంత్రాలు, నరమేధాలు, హెచ్చు తగ్గులు ఎందుకు మనుషుల్లో కలిగిస్తావు? నువ్వు లేవు, నిజంగా నువ్వు లేవు. అంతా మా భ్రమ, మా మానసిక భ్రమ. అవును, భ్రమే. నువ్వు కాదు, ఈ ప్రపంచమే ఒక భ్రమ. అంతా భ్రమ. ఏది శాశ్వతం కాని దానికోసం అంతా మా భ్రమ. అంతా మా భ్రమ. మీ జంటను చూసినప్పుడల్లా నా గుండెల్లో ఏదో తెలియని బాధ రేగుతూనే ఉంది. నేను ఎన్ని కలలు కన్నానో నాకు ఈడైన ఓ జతగాడిని ఎన్నుకొని వలపు పంట పండించుకొని పెళ్లాడాలని. నా ఆశలన్నీ కల్లలయ్యాయి. చివరికి నా బతుకు ఇలా అయ్యింది. నిండారా యవ్వనం, మదిలో సెగలై రగులుతున్న కోరికలు, అయినా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి. నేనెవరికి చేరువైనా సరే వారు మరణిస్తారు. నా ఎదలోని బాధను పంచుకునే ఓ తోడంటూ కూడా ఎవ్వరూ లేరు. మిమ్మల్ని చూస్తుంటే ఒకవైపు చూడముచ్చటగా ఉంది, మరొక వంక నాకు ఈర్ష్యగానూ ఉంది. నేను ఓ మనిషిగా కాక మీలా ఓ పక్షిలా పుట్టుంటే ఎంత బావుండేది. స్వేచ్ఛగా అనుకున్న తీరాల వరకు విహరించేదాన్ని. మా మానవులంతా ఈ సృష్టిలోని జీవరాశులన్నింటిలోకి తామే గొప్పవారనుకుంటారు. మాకంటే మీ జంతుజాలమే మేలు. మీరు ఎవ్వరికీ హాని చెయ్యరు. జంతుజాలం ఎదుటి పక్షం జంతుజాలంపై దాడి చేసినా తమ పక్షం జంతుజాలంపై దాడి చేసుకోవు. కానీ మా మనుషులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు, ఒకరినొకరు హతమార్చుకుంటారు, ఒకరినొకరు దోచుకుంటారు, ఒకరినొకరు బాధించుకుంటారు. తమ స్వార్థం కోసం ఎదుటి మనిషిని కట్టడి చేసి ఏ స్థితికైనా సరే తీసుకెళ్తారు. ఓ జంట పక్షులారా, ఇకపై నేను మిమ్మల్ని చూడలేను. నన్ను మరో మందిరానికి మార్చబోతున్నారట. మీరెప్పుడూ ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక. అలా ఉంటారు కదూ? మీరుంటారు. మనుషులమైన మేమే మీలా ఉండలేము. మేముండాలన్నా సరే కొందరు స్వార్థపరులు ఇతరులను అలా ఉండనివ్వరు.
ఉండనివ్వరు. ప్రణామములు గురుదేవా. రా నాగసేన రా. అత్యవసరంగా రమ్మని కబురు పెట్టారు. ఉమ్, చూడు, మన పథకం అమలు జరిపే సమయం ఆసన్నమైంది. అంటే మీరు ఉపయోగించే పావు సిద్ధంగా ఉంది. మ్మ్. అనుకున్న విధంగా మార్చి నా మందిరానికే తెప్పించి ఉంచాను. సమయం వచ్చినప్పుడు నీ సాయం కూడా కావాలని అన్నాను కదా. మ్మ్. ఇప్పుడు నీవు నీ బాధ్యతను నెరవేర్చే సమయం ఆసన్నమైంది. అందుకు నేను ఎల్లవేళలా సిద్ధమే గురుదేవా. చెప్పండి, నన్నేం చేయమంటారు? మీ అన్నగారి సైన్యంలోని కొంతమంది సైనిక అధికారులకు ధనాశ పదవుల ఆశ చూపి ఎలాగైనా నీ పరం చేసుకో. ఒకవేళ అనుకోరానిది జరిగి ఆ పథకం విఫలమైతే నీవు వెంటనే తిరుగుబాటు చెయ్యి. నా అనుచరులు కూడా చేయగలుగుతారు. అలాగే. అలా అయినా సరే, ఎలా అయినా సరే మీ అన్న చంపబడాలి. నీవు వెంటనే వెళ్ళి ఆ ప్రయత్నాల్లో ఉండు. అతి శీఘ్రంగా నీ బాధ్యత నెరవేర్చాలి. అన్నట్టు కొంతకాలము ఆ మగువ మధువు జోలికి వెళ్లకు. చెప్పిన కార్యంపైనే శ్రద్ధ వహించు. నేను వాటికి మరీ అంత దాసుణ్ణి కానులేండి. మనసైనప్పుడు మాత్రమే వాటి దగ్గరికి వస్తాను. ఇప్పుడు మనసైనా వాటిని దగ్గరికి తీయకు. మత్తు జోలులో ఏ కాస్త వాగినా ప్రమాదం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. నాకు ఆ మాత్రం తెలియదా గురుదేవా? ఇన్నాళ్లుగా మన పథకాన్ని ఎవరికైనా చెప్పానా నేను? లేదే. నేనెంత మధువును సేవించినా, మగువల సౌఖ్యం కోసం ఆరాటపడ్డా మదిలోని మాటను మాత్రం వెళ్ళగక్కను. నాకు ఆ మాత్రం లౌకిక జ్ఞానం ఉంది గురుదేవా. అలా ఉండడమే నాకు కావాల్సింది. ఇక నువ్వు వెళ్ళు. గురుదేవా, గురుదేవా, ఒక్కసారి ఆ పావు ఎవరో చూస్తాను. ఇప్పుడైనా చూపించరు? అలాగే. పరిచారిక, గురుదేవా, ఆ దేవగచ్చను తీసుకురా. ఓహో, ఆమె నామధేయం దేవగచ్చ. చక్కటి నామధేయం. ఏ ప్రాంతవాసి? ఆమె పూర్వాపరాలేంటో తెలుసుకోవచ్చా గురుదేవా? మ్మ్హ్మ్. అవి మాత్రం అతి రహస్యం. అదిగో వచ్చింది చూడు, ఆమె దేవగచ్చ. చూడు. ఎవరి రాజకన్య? ఏ దేశపు రాకుమారి? ఈమె అందం లావణ్యం నన్ను సమ్మోహితుణ్ణి కావిస్తోందే. ఈమె విషకన్య అంటే నమ్మలేకపోతున్నాను. నువ్వే కాదు, ఎవరు నమ్మరు. ఈ సింగారం చూసి ఏ దేశపు రాజకుమారో అనుకుంటారు. అలా అనుకునేలా అందరినీ భ్రమింపచేస్తాను. నేను వెళ్ళి ఒక్కసారి ఆమెను స్పృశించవచ్చా గురుదేవా? వెళ్ళి స్పృశించు. చచ్చి శవం అవుతావు. కేవలం స్పృశింపుకే? స్పృశింపు కాదు. ఈ దేవగచ్చకు నీపై అసహ్యం కలిగి నీపై ఉమ్మేసిందనుకో, ఆ ఉమ్మి నీ శరీరానికి తాకినా చస్తావు. అయ్య బాబోయ్, అయితే వద్దు గురుదేవా. అంత ప్రమాదకరమైన విషం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళడం కోరి ప్రాణాలకి ముప్పు తెచ్చుకోవటమే. ఇక ఆమెను తీసుకెళ్ళమని పరిచారికలతో చెప్పండి. తీసుకెళ్ళండి. నాగసేన, గురుదేవా, ఇక నువ్వు వెళ్ళి నేను చెప్పిన కార్యాన్ని అమలు జరిపే ప్రయత్నం చెయ్యి. అవసరమైతే మళ్ళీ కబురు పంపుతాను. చిత్తం. వస్తాను గురువర్య. మంచిది. ఇక దేవసేనుడికి ఎలాగైనా మాయమాటలు చెప్పి నా ఆలోచనకు సుముఖం అయ్యేలా చూడాలి. అతను అంగీకరించడం కష్టమే, అయినా ప్రయత్నించాలి. అనుకున్న విధంగా దేవగచ్చతో అతనికి అనుబంధం ఏర్పరచాలి. హతమార్చాలి. హతమార్చాలి. నేను ఈ సింగారం చేసుకోను. ఈ ఆభరణాలన్నీ ధరించడం నా వల్ల కాదు. మీరు రాకుమార్తెలా అగుపించాలన్నా, మహారాజు గారు మరియు జనం అందరూ నమ్మాలన్నా ఈ సింగారం తప్పదమ్మా. ఎన్నాళ్ళు ఇలా సింగారించుకుని మందిరంలోనే కూర్చోవడం? తన మందిరంలోని వ్యక్తులు కూడా నిన్ను ఓ రాకుమార్తెగానే భావించాలన్నది ఆ దుష్టబుద్ధి ఆలోచన. ఎందుకంటే తన మందిరంలోని మహారాజుకు అనుకూలురైన సేవకులు కొందరు ఉండి ఉండొచ్చని అతడి అనుమానం.
తన నీడను కూడా నమ్మడు. మిమ్మల్ని నగరికి దూరంగా తీసుకువెళ్లి విషకన్యగా మార్చిన విషయం ఇక్కడి పరివారానికి తెలియదు. మీ వెంట కేవలం అప్పటినుంచి ఇప్పటి వరకు నన్నొక్కదాన్నే ఉంచాడు. మిమ్మల్ని విషకన్యగా మార్చిన ప్రదేశంలోని పరిచారికల్ని చంపించి వేశాడు. చంపించి వేశాడా? దేనికి? పొరపాటునైనా రహస్యం బయటపడవచ్చునేమోనని. ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ కూడా దాగదు అని నమ్మే రకం. తన సొంత పరివారంలోని ఆడవాళ్లను కూడా నమ్మడు. మరి నిన్నెలా నమ్మాడు? నాగభైరవునికి నేను నా శరీరాన్ని అప్పగించటం వల్ల, అతను నన్ను నమ్మటం వల్ల, నాగభైరవుని మాటలపై ఆ దుష్ట బుద్ధికి నమ్మకం ఉండటం వల్ల. అయినా నాపై కూడా ఓ కన్ను వేసే ఉంచాడు. ఇలాంటివాడు నా జన్మకు కారకుడైనందుకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. నా తల్లిని రక్షించుకోవడానికి వాడు చెప్పిందల్లా చెయ్యక తప్పడం లేదు. సింగారించు. అర్థమైందిగా దేవగచ్చ? ఎలాగో ఓలాగు ఆ దేవసేనుడితో నీ వివాహం జరిపిస్తాను. తొలి రాత్రే అతనికి కడరాత్రి కావాలి. అతను చనిపోయాడని నిర్ధారించుకున్నాక నువ్వు నా అనుచరులకు కబురు అందచేయి. నా అనుచరులు నీ శయ్యామందిరం దరిదాపుల్లోనే పొంచి ఉంటారు. వారు వెంటనే ఓ కాలనాగును నీ శయ్యామందిరంలోకి విసురుతారు. నువ్వు మహారాజుని కాలనాగు కరిచింది అని గగ్గోలు పెట్టు. ఆ తర్వాత విషయం నేను చూసుకుంటాను. అతని చరిత్ర పరిసమాప్తమయ్యాక నాగసేనుణ్ణి రాజును చేస్తాను. పేరుకు మాత్రమే అతను రాజు, శాసనాధికారం అంతా మనదే. అన్నట్టు నిన్ను ఓ సామంత రాజ్యానికి రాణిని చేస్తాను. సుఖంగా జీవించు. సుఖం? నన్ను విషకన్యను చేశాక ఇక నాకు సుఖం ఎక్కడిది? సామంత రాజ్యానికి రాణినైనా ప్రయోజనమేమిటి? రోజుకో వ్యక్తితో సుఖించు, నీలో రేగే కోరికలను తీర్చుకో. అంటే రోజుకో వ్యక్తిని బలిపెట్టాలంటారు? చూడు దేవగచ్చ, మన ప్రయోజనం కోసం, మన సుఖం కోసం ఎందరిని బలిపెట్టినా తప్పు లేదు. చచ్చిన వాళ్లను రహస్యంగా తీసుకెళ్లి నదిలో పారవేయిస్తే వాళ్ళు మొసళ్లకు ఆహారం అవుతారు. విషయం ఎవరికీ తెలియకుండా ఉంటుంది. అలాంటి జీవితం ఓ జీవితమేనా? కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్టుగా మన జీవితం మన చేతుల్లో ఉండదు. కొన్ని పరిస్థితులకు తల ఒగ్గక తప్పదు. నీవో అందగత్తెవని తెలుసు, కానీ ఈ నగరిలో నిన్ను చూసిన వారు ఎవరూ లేరు. నువ్వో దేశపు రాకుమారివని, తనపై వలపు కలిగి వచ్చావని నేను ఆ దేవసేనుణ్ణి నమ్మిస్తాను. నువ్వు మాత్రం ఏమాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించాలి. ఏమాత్రం తేడా వచ్చినా నీ తల్లి నీకు దక్కదన్న విషయం గుర్తుంచుకో. పరిచారిక, ప్రభు, దేవగచ్చను తీసుకెళ్ళి ఎప్పటిలాగే ఓ రాకుమార్తెగా ముస్తాబు చేయించు. నేను ఆ దేవసేనుణ్ణి కలిసి వస్తాను. తీసుకెళ్ళు. చిత్తం ప్రభు. దేవసేన మహారాజా, ఇది విషయం. ఆమె కుంతల దేశపు యువరాణి, పేరు మాళవిక, బహురూపసి. మీ గురించి విని మిమ్ములను చూడకుండానే వరించింది. తన తండ్రి తన అభిష్టానికి భిన్నంగా మరొకరితో వివాహం జరుపు తలపెడితే ఎవ్వరికీ తెలుపకుండా తానొక్కతే సాహసించి ఆ దేశం విడిచి మన రాజధానికి వచ్చింది. నా గురించి ఆమె ఎలా తెలుసుకున్నదో ఏమో, నేరుగా నా చెంతకు వచ్చింది, జరిగిందంతా తెలిపింది. మీపై వలపుతో ఎక్కడో ఉన్న కుంతల దేశం నుండి వచ్చిన ఆమెను మీరు నిరాశపరచరాదు. ఆమెను వివాహమాడితే బాగుంటుందని నా అభిమతం. అందువల్ల కుంతల దేశం కూడా మీకు వశమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కుంతల దేశపు రాజుకు పుత్రులు లేరు, ఉన్నది ఈ ఒక్క కుమార్తెనే. నేను ఈమె గురించి, కుంతల దేశపు రాజు గురించి అన్ని వివరాలు సేకరించి ఆమె చెప్పింది నిజమని నిర్ధారణ అయ్యాకే మీ ముందుకు ఈ ప్రతిపాదన తెస్తున్నాను. మీరు ఈ వివాహానికి అంగీకరించాలి. నాకు పట్టమహిషి ఉన్నది కదా, మళ్ళీ ఈమెను వివాహమాడడం తప్పులేదు. రాజులు
రాజ్య క్షేమం దృష్ట్యా, రాజ్య విస్తరణ దృష్ట్యా ఎందరినైనా వివాహం ఆడవచ్చు. అవుననుకోండి, అయినా చూడండి, కోరి వలచి వచ్చిన పడతని చులకన చేయరాదు మహారాజా. మీరు ఆమెను వివాహం ఆడడానికి అంగీకరించకపోతే ఆత్మహత్యకు కూడా సిద్ధపడేలా ఉంది. ఆమె వాలకం గమనించి చెబుతున్నాను. ఓ స్త్రీ ఆత్మహత్య చేసుకోవడం, అది మీ గురించి ఉచితం కాదు. ఒక విధంగా స్త్రీహత్య దోషం కూడా మిమ్మల్ని చుట్టుకుంటుంది. కోరి వచ్చిన పడతిని పెళ్లాడలేని రాజు ఓ రాజేనా అని ప్రజలు కూడా మిమ్మల్ని చులకన భావంతో చూస్తారు. యోచించండి. మా రాజగురువులుగా మీరింతగా చెబుతున్నారు కాబట్టి నేను ఈ వివాహానికి అంగీకరిస్తున్నాను. వివాహం ఆడబోయే ముందు ఆమెను ఒక్కమారు చూడాలనుంది. అలాగే, దానికేం భాగ్యం. ఆమె నా సంరక్షణలోనే ఉంది. రేపు ఉదయం ఉద్యానవనంలో మీరిరువురు ఏకాంతంగా మనసు విప్పి మాట్లాడుకోవడానికి అవకాశం కలిగిస్తాను. వివాహం మాత్రం రేపు రాత్రికే జరిగిపోవాలి. లేదంటే ఆ కుంతల దేశపు రాజు మనపై దండెత్తి వచ్చే అవకాశం ఉంది. అతను వచ్చేలోపు వివాహం జరిగిపోతే ఇక చేసేది ఏమీ లేక మీతో స్నేహం చేస్తాడు. ఇలాంటి విషయాల్లో ఆలస్యం కూడదు. అలాగే, మీ అభీష్టం ప్రకారం కానివ్వండి. నా మాట మన్నించినందుకు చాలా సంతోషం. వస్తాను మహారాజా. అలాగే, నన్ను మారు ఆశీర్వదించి వెళ్ళండి. శుభమస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు. వస్తాను మహారాజా. మంచిది గురువర్య. ఎక్కడ కుంతల దేశం, ఎక్కడ ఈ అవంతి రాజ్యం? నా గురించి విని నన్ను వలచి రావటం అంత చిత్రంగా ఉంది. ఒక్కోమారు మనిషి తాను కల్లో సైతం ఊహించని ఘటనలు జరుగుతాయి అంటారు. అంటే ఇదేనేమో. ఆహా, ఎంతటి అందాల రాశి ఈ పడతి! దివి నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరకాంతలా ఉంది. ఆ లావణ్యం, సోయగం, ఆ నీలి ముంగురులు, కలువ పువ్వుల్లాంటి ఆ కళ్ళు, ఆకర్షణీయమైన ఆ మోము, మదనుడికి సైతం మరులు పుట్టించే ఆ పయ్యత, ఉండి లేనట్టుగా ఉన్న ఆ లేత నడుము. ఈ దేవకాంత నన్ను గురించి విని నన్ను వలచి సాహసించి నా కోసం రావటం నిజంగా అదృష్టంగానే భావించాలి. దేవి, నీ నామధేయం? మీ రాజగురువులు చెప్పే ఉంటారుగా. చెప్పారు. అయినా ఓ మారు నీ నోటి వింటే నీ నామధేయం వినాలని కుతూహలంగా ఉంది. చెప్పు దేవి. మాళవిక. అందమైన నామధేయం. నీ రూపలావణ్యానికి తగ్గట్టుగానే ఉంది. నాకు సందేహం తలెత్తుతూ ఉంది, అడగనా? అడగండి. మీరేదడిగినా బదులివ్వడానికి ఈ మాళవిక సిద్ధంగా ఉంది. నా గురించి ఏమి విన్నావు? మీ శౌర్య పరాక్రమాల గురించి. ఇంకా? మీ రూపురేఖల గురించి. నువ్వు ఊహించుకున్నంత అందంగా నేను లేనే. అందం అన్నది కేవలం రూపురేఖలను బట్టే కాదు, వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఉంటుంది. నా వ్యక్తిత్వంలో నీకు నచ్చిన గుణాలు? ప్రజలను కన్నబిడ్డల వలె ఏ కష్టానికి లోనవ్వకుండా పాలించడం, పేదల ఎడ దయ, బౌద్ధం స్వీకరించి సమాజంలో నెలకొని ఉన్న అంతరాలను తొలగించడానికి ప్రయత్నించడం. నీ మాటలు వింటూ ఉంటే నువ్వు అందగత్తెవే కాదు, మనుషుల వ్యక్తిత్వాలు అంచనా వేయటంలో కూడా కడుదిట్టవని తెలుస్తోంది. అబలవు, అంత దూరం నుంచి సాహసించి ఎలా ఇక్కడికి వచ్చావు? మార్గమధ్యంలో ఎలాంటి ఆపద ఎదురవలేదా? నాకు ఖడ్గ విద్య తెలుసు. అయినా దేనికైనా మంచిదని పురుషవేషం ధరించి వచ్చాను. మీ రాజగురువులను ఆశ్రయించాను. తెలివైన దానివే. ఖడ్గ విద్య కూడా తెలుసుంటున్నావు. వీరపత్నిగా కూడా నువ్వు రాణించగలవు. నీ వంటి అన్ని గుణాలున్న వ్యక్తిని పరిణయమాడబోవటం నాకెంతో ఆనందంగా ఉంది.
ఓ మారు నీ చెయ్యందుకునా సిగ్గేలా అలా దూరంగా వెళ్ళటం దేనికి? ఒక్కసారి నీ కరాన్ని స్పర్శించి నేను పులకతండి కానీ రాదేవి. దేవి దేవి అలా దూరంగా వెళ్ళకు. అబ్బా, చెబితే వింటివా? ఆ పూపదల మాటున దాగి ఉన్న ముళ్ళు నీ కరానికి గుచ్చుకొని రక్తాన్ని స్రవింపజేస్తూ ఉన్నది. ఉండు, నా పెదవులతో చుంపించి ఆ రక్తధారను ఆపుతాను. దగ్గరకు రాకండి, దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. అదేమిటి దేవి, కాబోయే భర్తనే కదా, నీ రక్తాన్ని చుంబించటం తప్పేం కాదులే. దయచేసి నన్ను తాకకండి. వరుడు వివాహం అయ్యే వరకు వధువును స్పర్శించరాదు. అది మా దేశపు ఆచారం. అలాగా? అయితే సేవకులను పిలిపించి ఆ ముళ్ళు గుచ్చుకున్న చోట మందు వేయించి సపరిచర్యలు చేయిస్తాను. ఎవరక్కడ? ఈ చిన్నపాటి దానికి సేవకులు దేనికి? రక్తస్రావం ఆగిపోయింది. ఇక మీరు వెళ్ళండి. మరి తిరిగి మన కలయిక వివాహ సమయానికే. సరే, వివాహ సమయానికే వరుడుగా ముస్తాబై వస్తాను. వస్తాను దేవి. అలాగే అలాగే. కంగారు పడుతోంది. బలవంతం చేసి నా రక్తాన్ని చుంబించి ఉంటే ఈ పాటికి ఎంత ప్రమాదం తప్పింది భగవంతుడా. దేవి, మీ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగేంత వరకు వరుడు వధువును తాకరాదన్నావు. మన వివాహం జరిగిపోయింది. మనమిప్పుడు భార్యాభర్తలం. ఇప్పుడైనా నేను నిన్ను తాకచ్చా? ఇంకా బిడియమా? ఆ మేలి ముసుగు తొలగించువా? సరే, నేనే తొలగిస్తాను. అలా కళ్ళు మూసుకున్నావేంటి దేవి? ఓ, మోహావేశంలో నన్ను చూడలేకనా? ఇప్పుడు మన మధ్య రేగవలసింది మోహావేశమే కదా. ఒక్క మారు తమకంగా మూసుకున్న ఆ కళ్ళు తెరువుతేవి. సరే, నీకు తెరవాలి అనిపించినప్పుడే తెరువు. అప్పుడైనా చూస్తానుగా నీ కళ్ళలోని ఆ సిగ్గు దొంతరలు. దేవి, నాలోని తాపాన్ని ఆపుకోలేకపోతున్నాను. నీ అణువును స్పృశిస్తాను. స్పృశిస్తూ నీ ఆచ్ఛాదన ఒక్కొక్కటిగా తొలగిస్తాను. ఆ తొలగింపుల గిలిగింతకు నువ్వే కళ్ళు తెరిచి నా కళ్ళలోకి చూస్తూ నన్ను అమాంతంగా వాటేసుకుంటావు. దేవి, నీ దేహాన్ని స్పృశిస్తున్న నా చేతులు ఎంత ధన్యమైనవి. దేవి, ఇక నేను ఆగలేను. నన్ను నేను ఐక్యం చేసుకో. స్వర్గపు అంచుల్ని చవి చూద్దాం. దేవి దేవి, నన్ను నీలో కరిగిపోని. ఈ తొలి రేయి మన జీవితకాలం వరకు గుర్తుండిపోవాలి. నన్ను నీలో ఐక్యం చేసుకో దేవి. దేవి, ఐక్యం చేసుకో. ఏమైంది దేవి? రసానందానుభూతి కలిగే ఈ సమయంలో ఈ కన్నీరేమిటి? నన్ను మన్నించండి ప్రభు, నన్ను మన్నించండి. నేను మీ ప్రేమకే కాదు, మీతో శృంగారానికి, చివరికి మీతో కలిసి జీవించడానికి కూడా అర్హురాలిని కాను ప్రభు, అర్హురాలిని కాను. నువ్వు అర్హురాలివి కాదా? ఏమిటి దేవి మాటలు? నాతో పరిహాసమా? పరిహాసం కాదు ప్రభు, నిజమే చెప్తున్నాను. మీరు నా మేనును స్పృశిస్తూ ఉంటే నా మేనులో రేగే కోరికలను అణుచుకోవడానికి నేను లోలోన ఎంతగా మదన పడ్డానో, నిగ్రహించుకోవడానికి ఎంతగా ఆరాటపడ్డానో నాకు మాత్రమే తెలుసు ప్రభు. నీలో రేగే కోరికలను నిగ్రహించుకోవాల్సినంత అవసరం ఏముంది? ఇది స్త్రీ పురుషుల మధ్య జరిగే సహజ ప్రకృతి ధర్మమే కదా. నిజమే ప్రభు, కానీ ఆ ప్రకృతి ధర్మానికి నేను పెరుతురాలినయ్యాను ప్రభు. దేవి, నీ మాటలు వింతగాను అర్థం లేనివిగాను ఉన్నాయి. అసలు విషయం ఏమిటో చెప్పు. నాకు అందరిలాగే
కోరికలు స్త్రీత్వం ఉన్నా నేను నేను శృంగారానికి పనికిరాని దాన్ని అయ్యాను. అదే అడుగుతున్నది. అసలు సంగతి ఏమిటో చెప్పు. నేను నేను నువ్వు నేను విషకన్యను ప్రభు. నువ్వు విషకన్యవా? అవును ప్రభు, అవును. జరిగిందంతా మీకు చెప్తాను, ఇక దాచను. నేను కుంతల దేశపు రాకుమారిని కాను, ఈ నగరవాసినే. కన్హా అనే వేశ్య కూతుర్ని. నా పేరు దేవగచ్చ. నా పుట్టుకకు కారకుడు మీ రాజగురువు దేవదత్తుడు. మీరు గతంలో ఉన్న మతాన్ని వీడి బౌద్ధాన్ని స్వీకరించడం, ప్రజలు కులమతాల అంతరాలను పాటించకుండా ఆజ్ఞలు జారీ చేయడం, జంతు బలులను ఆపడం, ఇవన్నీ ఆ దేవదత్తునికి నచ్చలేదు. తిరిగి పాత మత ధర్మాన్నే పునర్జీవింపజేయాలని, సమాజంపై గతంలో లాగే తమ అధికారం కొనసాగాలి అన్న దురుద్దేశంతో ఆ దేవదత్తుడు నా తల్లిని నిర్బంధించి నన్ను బలవంతంగా విషకన్యగా మార్చి, నేను రాకుమార్తెగా మీకోసం వలచి వచ్చినట్టుగా మిమ్మల్ని నమ్మించి మీతో పరిణయం జరిపించాడు ప్రభు. మన కలయిక జరిగిన వెంటనే మీరు మరణిస్తారు. అప్పుడు కాలనాగు కరిచి మీరు మరణించినట్టుగా పుకారు పుట్టించడానికి కూడా ఎత్తు వేసి ఉంచాడు. ఈ విషయాన్ని మీకు నేను ఉద్యానవనంలోనే చెప్తామనుకున్నాను ప్రభు. కానీ నాలోని స్వార్థం నన్నప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్పనివ్వలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా? మీ అర్థాంగిని అనిపించుకోవాలని స్వార్థపు కోరిక కారణంగా అప్పుడు చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను ప్రభు. భర్త ఉండగానే భార్య చనిపోవడం అదృష్టం అంటారు. ఆ అదృష్టాన్ని నేను ఇప్పుడు అందుకోబోతున్నాను ప్రభు. నన్ను మన్నించండి ప్రభు. ఏమిటిది? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు నీకు నువ్వుగా ఆ కత్తితో పొడుచుకున్నావు? నువ్వు విషకన్యమైనా మరేమైనా నేను నిన్ను మన్నించేవాడిని. నువ్వు నా అర్ధాంగి అయ్యావు కాబట్టి నిన్ను శిక్షించేవాడిని కాను. దేవగచ్చ ప్రభు, మీరు పెద్ద మనసుతో నన్ను శిక్షించకపోయినా విషకన్యగా మారిన స్త్రీ జీవితం వృధా ప్రభు. జీవిత కాలం వరకు ఏ స్త్రీ అనుభవించని మానసిక వ్యధను అనుభవిస్తూ ఉండాలి. ఆ మానసిక నరకం కన్నా ఈ చావే మేలు ప్రభు. సామాన్యంగా మా వేశ్యలకు భర్తలుండరు, కానీ నాకిప్పుడు భర్త ఉన్నాడు. నన్ను అర్ధాంగిగా చేసుకుని నా జీవితానికో సార్థకత చేకూర్చిన మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు ప్రభు. ప్రభు, నన్ను మన్నించి కొంతకాలమైనా మీ మనసులో గుర్తుంచుకుంటారు కదూ? అమ్మా! నేను నిన్ను సావనివ్వను, బ్రతికించుకుంటాను. నువ్వు విషకన్యవైనా నా అర్ధాంగివే. నిన్ను జీవిత కాలం వరకు నా గుండెల్లో దాచుకుంటాను. చాలు ప్రభు, చాలు. ఈ ఒక్క మాట చాలు ప్రభు. నా జన్మ ధన్యమైంది ప్రభు. ఇక నన్నే వైద్యులు బ్రతికించలేరు. సెలవు ప్రభు. దేవగచ్చ, నన్ను వదిలిపోయావా దేవగచ్చ? నీ మరణానికి నేను కూడా పరోక్షంగా బాధ్యుండే. పట్టమహిషి ఉండి కూడా ఆ రాజగురువు మాయ మాటలకు తలొక్కి వ్యామోహితుండై నిన్ను పరిణయవాడాను. ఆ రాజగురువు మాటలు లక్ష్య పెట్టుకున్నా, నీపై వ్యామోహం కలగకున్నా నిన్ను పరిణయమాడేవాణ్ణి కాను.
వారు నిన్ను నాపై ప్రయోగించేవారు కాదు. అలా జరుగుంటే విషకన్యవే ఉన్నా కనీసం ప్రాణాలతో అయినా బతుకుండేదానివి. ఇలా నీ చావుకు నేనే కారకుడయ్యాను. నన్ను మన్నించు దేవగచ్చ, నన్ను మన్నించు. ప్రభు, నగరం విడిచి పారిపోతున్న వీళ్ళందరినీ బంధించి తెచ్చాను. మీ సోదరుడు నాగసేనుడు మన సైన్యాధికారుల్లో కొంతమందిని పదవి ధనాశ చూపి లోబర్చుకున్నాడు. విషకన్య ప్రయోగం ఫలించకపోతే వారితో కలిసి మీపై తిరుగుబాటు చేయాలన్నది వీరి ఆలోచన. ఆ సైన్యాధికారులందరినీ కూడా బంధించి కారాగారంలో ఉంచాను ప్రభు. మీరు ఆజ్ఞ ఇస్తే మిమ్మల్ని హతమార్చడానికి పూనుకున్న వీళ్ళందరినీ ప్రజలందరి సమక్షంలో బహిరంగంగా ఉరి తీయిస్తాను. ఆజ్ఞ ఇవ్వండి ప్రభు. ఏమంటారు రాజగురువులం గారు? మిమ్మల్ని ఉరి తీయడం కాదు, ప్రజల ముందుకు తీసుకువెళ్ళి నిల్చోపెడితే వారే మీ ప్రాణాలు తీస్తారు. ఎంతటి అఖండ మేధావులు మీరు! ఎంత గొప్పగా పథకం పన్నారు! మీ పథకాన్ని చివరికి నా వేగులు సైతం కనిపెట్టలేకపోయారు. ఆ దేవగచ్చ నిజం చెప్పక తనలో నన్ను ఐక్యం చేసుకుని ఉంటే ఈ పాటికి విగతజీవి అయ్యేవాణ్ణి. మీ పథకం ప్రకారం కాలనాగు కాటేయటం వల్ల చచ్చాను అన్న ప్రచారం బయటకొచ్చుండేది. అసలు నిజం నిశ్శబ్దంగా నిద్రపోయేది. కుట్రలు కుతంత్రాలు పన్ని హత్యలు చేయించి రక్తపాతం పారించి పొందే రాజ్యాధికారం ఎక్కువ కాలం మనజాలదు. రాజగురువులం గారు, ఇన్నాళ్లుగా మా ఉప్పు తింటూ మాకే ద్రోహం తలపెట్టారు. చివరికి నా సోదరుణ్ణి కూడా మీ కుట్రలోకి లాగారు. ఏది ఏమైతేనే మీరు చేసింది రాజద్రోహం, రాజుపైనే హత్యా ప్రయత్నం. ఇది క్షమించరాని నేరం. ఇందుకుగాను మీకు మరణశిక్ష విధించవచ్చు. అయినా మిమ్మల్ని చంపకుండా కేవలం రాజ్యం నుండి బహిష్కరిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఒక మనిషిని చంపటం గొప్ప కాదు, అతనికి ప్రాణదానం చేయటం గొప్ప అన్న ఆ తథాగతుని ప్రవచనాలు మనస్ఫూర్తిగా నమ్మటం వల్ల. ఇకనైనా కుతంత్రాలు మాని శాంతి మార్గాన జీవించండి. వెళ్ళండి. పదండి. నన్ను మన్నించండి దేవసేన మహారాజా. నన్ను మన్నించకన్నయ్యా, మన్నించకు, శిక్షించు. స్వంత అన్నకే ద్రోహం తలపెట్టిన దుర్మార్గుణ్ణి నేను క్షమార్హుణ్ణి కాదు, క్షమార్హుణ్ణి కానన్నయ్యా, క్షమార్హుణ్ణి కాదు. మిమ్మల్ని మన్నించవలసింది నేను కాదు, మీ వల్ల విషకన్యగా మారబడి తన నిండైన జీవితాన్ని బలి చేసుకున్న నా అర్ధాంగి దేవగచ్చ. ఆమె లేదు కాబట్టి ఆమె తల్లిని క్షమాపణ వేడి వెళ్ళిపోండి. తీసుకెళ్ళండి. పదండి. పుర ప్రజలందరికీ మనవే, ఈ అవంతి రాజ్య నగర పేరును ప్రభుల వారు తమ అర్ధాంగి స్మృతికి గుర్తుగా దేవగచ్చాపురంగా మార్చారు. ఇక నుంచి మీరందరూ ఈ నగరిని దేవగచ్చాపురంగా వ్యవహరించవలసిందిగా కోరడమైనది. ఇది ప్రభుల వారి ఆజ్ఞ. మీరందరూ గుర్తెరిగి వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం.